రాజకీయాల్లో మాటల యుద్ధం కొత్త కాదు. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటివి. అయితే ఈ విమర్శలు ఏ స్థాయికి చేరుతున్నాయి, ఏ సరిహద్దులను దాటుతున్నాయి అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ విజ్ఞతను, సామాజిక బాధ్యతను ప్రశ్నించేలా ఉన్నాయనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో విధానాల మీద, పాలన మీద, అవినీతి మీద పోరాటం చేయడం ఏ నాయకుడికైనా ప్రాథమిక హక్కు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గట్టిగా నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యత అయితే, వాటిని సమర్థించుకోవడం లేదా ప్రతిదాడి చేయడం అధికార పక్షం వంతు. కానీ ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగడం, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం ఏ రకమైన రాజకీయమో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా శారీరక వైకల్యంతో పోరాడుతున్న వ్యక్తులను రాజకీయ ఉపమానాలుగా వాడడం అత్యంత దురదృష్టకరం. వీణా వాణిల ఉదాహరణే దీనికి నిదర్శనం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని జీవితంతో అలుపెరుగని పోరాటం చేస్తున్న యువతులను రాజకీయ వ్యంగ్యాస్త్రాలుగా వాడడం కేవలం మానవీయతకు విరుద్ధం మాత్రమే కాదు, అది ఒక రకమైన అవమానీయ ప్రవృత్తి. భాషా శుద్ధి ముఖ్యమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన పలికే ప్రతి మాట సమాజంపై, ముఖ్యంగా భావితరాలైన యువతపై బలమైన ముద్ర వేస్తుంది. విమర్శలు రాజకీయ సిద్ధాంతాల మీద ఉండాలి. పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలను ఎండగట్టడానికి గత చరిత్రను వాడాలి. ప్రజల ముందు ఉన్న గణాంకాలతో ప్రత్యర్థులను కట్టడి చేయాలి. అంతే తప్ప శారీరక లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేయడం వల్ల రాజకీయాల్లో స్థాయి దిగజారడమే తప్ప గెలుపు లభించదు. దిగజారిన భాష రాజకీయ వాతావరణాన్ని విషపూరితం చేస్తుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, అధికారం శాశ్వతం కాదు. కానీ మనం వదిలి వెళ్లే సాంప్రదాయం, మనం మాట్లాడే భాష శాశ్వతంగా ఉండిపోతాయి. ప్రజాస్వామ్యం బలపడాలంటే విమర్శల్లో పదును ఉండాలి, కానీ అవి ఎవరి మనసునో, ఎవరి శారీరక స్థితిని గాయపరిచేలా ఉండకూడదు. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా పదునైన మాటలు అవసరమే కావచ్చు, కానీ అవి లక్ష్మణ రేఖను దాటినప్పుడు ప్రజల్లో సదరు నాయకుడి పట్ల ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు తమ భాషా ప్రయోగంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మానవత్వం లేని రాజకీయం, విలువలు లేని విజయం ప్రజాస్వామ్యానికి శాపం.